వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. క్రీస్తు యేసు నామములో మీకు అందరికీ కూడా షాలోం. మనము పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకముల అధ్యాయానములో మనము ఉన్నాము. ఆ యొక్క అధ్యాయానములో 4 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము. 5వ ఎపిసోడ్లోనికి మనము ప్రవేశించాము. 4వ ఎపిసోడ్లో లూసిఫర్ అనే దూత పడిపోయి అపవాదిగా మారిపోయాడు. అప్పుడే ఈ ప్రపంచంలోనికి మొదటిగా పాపం వచ్చింది అని మనం తెలుసుకుంటూ ఈ యొక్క ఎపిసోడ్లో ఈ అపవాదిని గురించిన కొన్ని విషయాలు, పరలోకములో ఇది ప్రధానమైన దూత, దేవుడు దీనికి ప్రధాన పాత్ర అనుగ్రహించాడు. ఎలాంటి ప్రధాన పాత్ర అంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు అతని యొక్క పాత్ర గురించి వర్ణిస్తాడు. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచు ఉంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. అయితే ఈ ప్రధానమైన దూత పరలోకంలో నుండి భూలోకంలోనికి పడద్రోయబడ్డానికి గల కారణం, దేవుడు అతనికి అనుగ్రహించిన ప్రధానమైన పాత్రను బట్టి ప్రభువును గణపరచక, స్తుతించక గర్వించడం మొదలుపెట్టింది. అంటే గర్వము దానిలోనికి ప్రవేశించింది. ఎలాంటి గర్వము అంటే దేవునితో సమానంగా సింహాసనం మీద కూర్చొని ప్రపంచములను పరిపాలించాలన్నంత గొప్ప గర్వము దానికి ప్రవేశించినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు గ్రహించి దానిని తన్ని నేల మీదకి పడవేశాడు. వాడు నేల మీదకు పడి వాడు పాడవడం మాత్రమే కాకుండా ప్రపంచమును కూడా పాడు చేయాలని కంకణాన్ని కట్టుకున్నాడు. ద ప్రైడ్ గోస్ బిఫోర్ ద డిస్ట్రక్షన్. నాశనమునకు ముందు గర్వము నడుచును అన్న వాక్య ప్రకారము వాని గర్వము వానిని నాశనములోనికి తీసుకుని వెళ్ళింది. దీనిని బట్టి మనము తెలుసుకోవలసింది, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రధానమైన పాత్రలు కావచ్చు, తలంతులు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, వాటి విషయంలో మనకు అనుగ్రహించిన దేవునిని మనము ఘనపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలి. అంతేగాని గర్వించినట్లయితే ఆ గర్వము ద్వారా మనము పొందుకున్న సమస్తమైన ఆశీర్వాదములన్నీ కూడా కోల్పోతాం. దానియేలు గ్రంథములో రాజైన నెబుకద్నెజరు బబులోను దేశానికి గొప్ప పరాక్రమశాలి చక్రవర్తి, గొప్ప రాజు. అలాంటి రాజు ఒక సాయంత్రకాలమందు తన భవనము పైకి వెళ్ళి చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలను, ఆ పొలములను, ఇంకా అనేకమైన వాటిని చూస్తూ తన మనస్సులో అనుకుంటాడు,
ఇవన్నీ నావే కదా, ఈ పట్టణాలు నేనే కట్టించాను కదా, ఈ దేశానికి ఈ ప్రాంతానికి అందము తెచ్చిన వాడును నేనే కదా, నా శక్తి నా బలము నా జ్ఞానము అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా ఆలోచించడంలో గర్వము అతనిలోనికి ప్రవేశించింది. నా పట్టణాలు, నా జ్ఞానము, నా తెలివి, నా శక్తి అని గర్వించటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలాగున గర్వించడం మొదలుపెట్టాడో సర్వశక్తి కలిగిన దేవుడు నెబుకద్నెజరును గడ్డి మేయటానికి పశువులాగా తయారు చేసి అడవిలోనికి 7 కాలాల పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. సమస్తమును కోల్పోయాడు. ఇప్పుడు పశువుల మధ్యలో పశువులాగా తిరుగుతూ ఉన్నాడు. గమనించండి, గర్వము అనేది మన జీవితంలోనికి రాకూడదు. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులు ఆశీర్వాదాలు కలిగి ఉన్నా మన జీవితంలో వాటిని మనకు అనుగ్రహించిన దేవునినే మనం ఘనపరచాలి తప్ప గర్వము అనేది మన జీవితంలోనికి రాకూడదు. ఇక్కడితో 66 పుస్తకములలో 5వ ఎపిసోడు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.